ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఈరోజు సాయంత్రం నిర్వహించే నౌకాదళ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొనున్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగ్జామ్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మిగ్జామ్ తుఫాను వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వినియోగదారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అంతకుముందు కర్ణాటక, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన లేని వారికి, ప్రయోజనం పొందని వారికి సేవలను అందించేందుకు ఈ యాత్ర ఒక శక్తివంతమైన మాధ్యమని అభిప్రాయపడ్డారు. వికసిత భారత సంకల్ప యాత్ర నిన్న చండీగఢ్ సెక్టార్ 33లోని టెర్రస్ గార్డెన్స్కు చేరుకుందన్నారు. స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. నమో దీదీ క్యాంపస్ కింద మహిళలకు డ్రోన్ల ఆపరేట్ శిక్షణను త్వరలోనే అందిస్తామని, మహిళలు, రైతులు, యువత, పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే నౌకాదళ దినోత్సవం నేవీ డేని ఈరోజు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మిగ్జామ్ తుఫాను కారణంగా ఈ నెల 4వ తేదీన జరగాల్సిన వేడుకలను 10వ తేదీకి వాయిదా వేశారు. నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారని రాజ్భవన్ అధికారులు తెలిపారు. అనంతరం తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాత్కర్ ఆధ్వర్యంలో నేవీ హౌస్లో ఎట్ హోమ్ పేరిట నిర్వహించే తేనెటి విందుకు హాజరవుతారని తెలిపారు. కాగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయని, నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్స్, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలను ప్రదర్శిస్తారని తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు. 2 రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలో తెలుగు భాషకి అధిక ప్రాధాన్యం లభించిందని అన్నారు. తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుందని, చిన్నప్పటి నుండి తెలుగు సంగీతాన్ని వింటున్నానని తెలిపారు. సాంప్రదాయ సంగీతానికి నెలవైన మొబ్బ, తంజావూరు, రాజమహేంద్రవరం, బొబ్బిలి వంటి ప్రాంతాలను ప్రతివారు గుర్తుంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మిగ్జామ్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలో తుఫాన్ దాటికి దెబ్బతిన్న రొయ్యల గుంటలను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిందని, నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు రొయ్యల సాగు రైతులందరికీ నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపరిహారం ధరలను మరింత పెంచి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దెబ్బతిన్న పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో లెక్కించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని వివరించారు. మిగ్జామ్ తుఫాను వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని, రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. 10,000 కోట్ల రూపాయల మేర పంట నష్టం ఉంటుందని, దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలు, వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని, తుఫాను నష్టం అంచనాకు
కేంద్ర బృందాన్ని పంపాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వెంకటపతి నగర్కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వెంకటపతి నగర్కు చెందిన పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న తమకు ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇచ్చిందని తెలుపుతూ, నా పేరు కే సునీత. మాకు ప్రధాన్ మంత్రి ఆవాజ్ యోజన కింద సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రధాన్ మంత్రి డబ్బులు వేశారు. దీనివల్ల మేము ఇల్లు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నాము. ఆయుష్మాన్ భారత్ వల్ల మా మామగారి హెల్త్ బాగలేకపోతే మాకు గవర్నమెంట్ ఉచిత చికిత్స అందించింది. దీనివల్ల మా మామ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. నా పేరు జి స్వర్ణాంజలి. గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద బియ్యం ఇవ్వడం మా ఇంటి పాదికి చాలా ఆనందంగా ఉంది. మేము తీసుకోగలుగుతున్నాము. ప్రధానమంత్రి చేసినది చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మా కుటుంబానికి 2 లక్షల వరకు సాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు 170 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఒంగోలు శాసనసభ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో శ్రీగిరి కొండపై నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను నిన్న ఆయన ప్రారంభించారు. నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించడం ద్వారా ఒంగోలు ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్ సమస్య తొలగిందని అన్నారు. దీంతో పాటు ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నూతన విద్యుత్ సబ్స్టేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఒంగోలులో 2వ సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణంలో ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సొంతింటిని నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాను ఇవ్వాల్సిందేనని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, మండల పరిషత్, హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరును త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. విద్యుత్ సదుపాయం, రహదారుల నిర్మాణం, కాలువలు, నీటి వసతి కల్పన వంటి సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా పనులు చేపట్టాలని తమ్మినేని సీతారాం సూచించారు. మిగ్జాం తుఫాన్ రైతులను దెబ్బతీసిందని, పంట నష్టం అంచనా వేసే క్రమంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిన్న తణుకు నియోజకవర్గ పరిధిలో పంట నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో వెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. పంట కోత ప్రయోగాలు పూర్తయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని, కోతలు పూర్తి కాని పంట ఉంటే బీమా వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ హెక్టారుకు 17,000 రూపాయలతో పాటు బీమా కూడా రాజీ లేకుండా చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ ఢిల్లీలో ఈరోజు ప్రారంభం కానున్నాయి. 8 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుతో పాటు 32 రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొనున్నారు. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో పోటీ పడతారు. పారా అథ్లెట్లలో ఔత్సాహికులకు ప్రోత్సహించడం, వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశంతో ఈ క్రీడలను కేంద్ర క్రీడా శాఖ నిర్వహిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఈరోజు సాయంత్రం నిర్వహించే నౌకాదళ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొనున్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగ్జాం తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మిగ్జాం తుఫాన్ వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.